రైట్. ఇక అటవీ మరియు వన్యప్రాణుల వనరుల రకాలు మరియు వ్యాప్తి. అటవీ మరియు వన్యప్రాణుల వనరుల రకాలు మరియు వ్యాప్తి అన్నారు. మన విస్తారమైన అటవీ మరియు వన్యప్రాణుల వనరులను మనం పరిరక్షించుకోవాలనుకున్నప్పటికీ వాటిని నిర్వహించటం, నియంత్రించటం, క్రమబద్ధీకరించటం చాలా కష్టం. చూడండి, అంటే మనకు కావలసినటువంటి వాటిని, మనకు విస్తారమైన అటవీ మరియు వన్యప్రాణుల వనరులను మనం పరిరక్షించుకోవాలనుకున్నప్పటికీ వాటిని నిర్వహించటం, నియంత్రించటం మరియు క్రమబద్ధీకరించటం చాలా కష్టం. ఎందుకని? మన విశాలమైనటువంటి మన దేశంలో అనేక మంది అనేక అవసరాలు ఉంటాయి. ఎంత నిర్దిష్టమైనటువంటి చట్టాలు రూపొందించినప్పటికీ ఆ చట్టాలను నిర్వహించటం, నియంత్రించటం లేదా క్రమబద్ధీకరించటం, అంటే అడవులు నరకకుండా చర్యలు తీసుకోవటం, అసలుకి కారణాలు ఏంటో తెలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశాలు. రైట్. ఇక భారతదేశంలో అటవీ వన్యప్రాణుల వనరులలో ఎక్కువ భాగం ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ శాఖ లేదా ఇతర ప్రభుత్వ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ చట్టాలను ఎక్కువ భాగం ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలతో పాటు మనకి ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా ఈ పరిరక్షణ చర్యల్లో పాలు పంచుకుంటూ ఉన్నాయి. అంటే భారతదేశంలో అటవీ వన్యప్రాణుల వనరుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ శాఖ లేదా ఇతర ప్రభుత్వ యాజమాన్యాలు ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. అయితే ఎక్కువ భాగం ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు కూడా ఈ పరిరక్షణలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. రైట్. ఇక వీటిని క్రింది విభాగాలుగా వర్గీకరించవచ్చు. ఈ యొక్క అటవీ పరిరక్షణకు చేసుకున్నటువంటి చర్యలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ముందుగా అభయారణ్యాలు. వీటిని రిజర్వ్ చేయబడినటువంటివిగా పేర్కొనడం జరుగుతుంది. మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా అభయారణ్యాలుగా ప్రకటించారు. అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించినంత వరకు అభయారణ్యాలు అత్యంత విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అడవులను ప్రధానంగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రధానమైంది ఈ యొక్క అభయారణ్యాలు, రిజర్వ్ చేయబడి. మరి ఇవి మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా అభయారణ్యాలు ప్రకటించబడినాయి. అంటే చూడండి, మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా అభయారణ్యాలుగా ప్రకటించారు. మరి అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించినంత వరకు అభయారణ్యాలు అత్యంత విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. సో అటవీ మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించి అత్యంత విలువైనదిగా ఈ యొక్క అభయారణ్యాలను పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక రక్షిత అడవులు. అడవుల్లో మరొక రకమైన రక్షిత అడవులు. అటవీ శాఖ ప్రకటించినట్లుగా మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు 1/3 రక్షిత అడవి. ఈ అటవీ భూమి మరింత తగ్గిపోకుండా రక్షిస్తారు. సో ఈ విధంగా ఈ అటవీ భూముల్లో, అంటే ఈ ప్రభుత్వం ప్రకటించినట్లుగా మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపుగా 1/3 రక్షిత అడవులే ఉన్నాయి. ఈ అటవీ భూమి మరింత తగ్గిపోకుండా రక్షించడం అనేది జరుగుతూ ఉంది. ఇక మూడోది వర్గీకరించబడినటువంటి అడవులు. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మరియు సంఘాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములుగా ఉన్నాయి. అభయారణ్యాలు రక్షిత అడవులను కలప ఉత్పత్తికి, ఇతర అటవీ ఉత్పత్తులకు, రక్షణ కారకాల కోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారు. సో ఈ విధంగా అభయారణ్యాలు రక్షిత అడవులను కలప ఉత్పత్తికి, ఇతర అటవీ ఉత్పత్తులకు మరియు రక్షణ కారకాల కోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా సూచిస్తారు. వేటినండి? అభయారణ్యాలను, రక్షిత అడవులను. మరి మధ్యప్రదేశ్ దాని మొత్తం అటవీ విస్తీర్ణంలో 75% శాశ్వత అడవుల కింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మనకి తెలుసు, భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే 75% శాశ్వత అడవులు విస్తరించి ఉన్నాయి. రైట్. ఇక జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణంలో ఎక్కువ శాతం అభయారణ్యాలను, అంటే రిజర్వ్ అడవులను కలిగి ఉండగా బీహార్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలో ఎక్కువ భాగం రక్షిత అడవుల కింద ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే రిజర్వ్ అడవుల కిందేమో
రిజర్వ్డ్ కిందేమో ఎక్కువ భాగం జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో ఎక్కువ విస్తీర్ణం రిజర్వ్డ్ కింద ఉంటే, రక్షిత అడవుల కింద ఎక్కువగా బీహార్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోని అధిక శాతం అడవులలో స్థానిక సామాజిక వర్గాలచే నిర్వహించబడుతున్న వర్గీకరించబడినటువంటి అడవులు ఉన్నాయి. సో చూడండి, అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా రిజర్వ్డ్ అడవులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా రక్షిత అడవులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా వర్గీకరించబడిన అడవులు ఉన్నాయో ఇక్కడ మనకి లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. ఇక సమూహం మరియు పరిరక్షణ. సో సమూహం మరియు పరిరక్షణ. మన సహజ వనరుల పరిరక్షణ వ్యూహాలు కొత్త కాదు. అంటే మన దేశంలో ఈ సహజ వనరులను రక్షించేటటువంటి వ్యూహాలు కొత్తవి కాదు. ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ యొక్క అడవులను పరిరక్షించుకోవటం అనేటువంటి వ్యూహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకని అవి కొత్త కాదు. మరి భారతదేశంలో అడవులు కొన్ని సాంప్రదాయ జన సమూహాలకు కూడా నిలయంగా ఉన్నాయి. అవును కదా, మన భారతదేశంలో ఎక్కువగా గిరిజనుల్లో ఎక్కువ భాగం ఈ అటవీ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. దేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక సామాజిక వర్గాలు ప్రభుత్వ అధికారులతో కలిసి ఆ ఆవాసాలను పరిరక్షించడానికి పోరాడుతున్నాయి. అంతే కదా, అంటే ఆ అడవులలో ఉన్నటువంటి గిరిజనులు స్థానికంగా వారి యొక్క ఆవాసాలను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ లేదా పోరాడుతూ ఉన్నాయి. ఇవి మాత్రమే వారి దీర్ఘకాలిక జీవనోపాధికి సురక్షితమని గుర్తించారు. మరి అంతే కదా, ఆ గిరిజనులకు వారి యొక్క వారి ఆవాసాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతమే దీర్ఘకాలిక జీవనోపాధికి సురక్షితమని గుర్తించడం జరిగింది. రైట్. ఇక రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న మైనింగ్కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా పోరాడారు. చెప్పుకున్నాం కదా, రాజస్థాన్లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం ఉంది, అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఆ మైనింగ్ జరగటం వలన అక్కడ నివసించేటటువంటి జంతుజాలానికి హానితో పాటుగా అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలకు కూడా హాని కలుగుతుంది. కాబట్టి వారు ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది. ఇక రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని 5 గ్రామాల నివాసితులు బయటవారి ఆక్రమణలకు వ్యతిరేకంగా వేటకు అనుమతించకపోవటం మరియు వన్యప్రాణులను సంరక్షించడం వంటి వారి సొంత నియమ నిబంధనలను వెల్లడించడం ద్వారా 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని భైరోదేవ్ డాకౌ శాంచురీగా ప్రకటించారు. సో భైరోదేవ్ డాకౌ శాంచురీగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జంతుజాలాన్ని, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను, అదేవిధంగా అడవులను రక్షించడం కోసం ఈ విధమైనటువంటి అంటే వన్యప్రాణులను సంరక్షించడం కోసం వారి సొంత కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి 1200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని దీనిగా గుర్తించారండి, ఒక శాంచురీగా గుర్తించడం జరిగింది. అదే భైరోదేవ్ డాకౌ శాంచురీ. రైట్. ఇక హిమాలయాల్లో ప్రసిద్ధి చెందిన చిప్కో ఉద్యమం, ఇది కూడా చాలా ప్రసిద్ధి. చిప్కో ఉద్యమం బహుగుణ గారు ప్రారంభించారు. చెట్లను నరకటం వ్యతిరేకిస్తూ చెట్లని వాటేసుకొని నరకకుండా అడ్డుకొనటం జరిగింది అక్కడ స్థానిక ప్రజలు. అదేంటో చూడండి, చిప్కో ఉద్యమం అనేక ప్రాంతాల్లో అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించడమే కాకుండా స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతం అవుతుందని కూడా చూపింది. చూడండి, ఇక్కడ చిప్కో ఉద్యమం ఎట్లా మహిళలు చెట్లు అంటున్నారో, ఈయన సుందర్లాల్ బహుగుణ, చిప్కో ఉద్యమానికి ఆద్యుడు ఈ సుందర్లాల్ బహుగుణ. రైట్. ఇక ప్రస్తుతం సాంప్రదాయక పరిరక్షణ పద్ధతులను పునరుద్ధరించడానికి లేదా పర్యావరణ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. తెహ్రీ మరియు నవధాన్యలోని బీజ్ బచావో ఆందోళన్, వెరీ ఇంపార్టెంట్, బీజ్ బచావో ఆందోళన్ విత్తన సంరక్షణ ఉద్యమంలో రైతులు మరియు పౌర సంఘాలు కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్న పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయటం సాధ్యమేనని చూపించారు. సో ఈ విధంగా బీజ్ బచావో ఆందోళన్ అంటే విత్తన సంరక్షణ, అంటే సాంప్రదాయబద్ధంగా వ్యవసాయం సాగు చేసుకోవడానికి, విత్తనాలను సంరక్షించుకోవడానికి, రసాయన ఎరువులు వాడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కూడా తీసుకోవడం జరుగుతుంది, ప్రధానంగా తెహ్రీ మరియు నవధాన్యలోని ప్రజలు. ఇక్కడ చూడండి, బీజ్ బచావో ఆందోళన ఉద్యమకారుడు విజయ్ జర్దారీ బీజ్ బచావో ఆందోళన కారుడు అనమాట.
రైట్. ఇక క్షీణించిన అడవుల పునరుద్ధరణ మరియు నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయుటకు భారతదేశంలో ప్రారంభించిన ఉమ్మడి అటవీ నిర్వహణ JFM జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం అనేది ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఏంటంటే క్షీణించిన అడవుల పునరుద్ధరణ మరియు నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయుటకు భారతదేశంలో ప్రారంభించినటువంటి ఉమ్మడి అటవీ నిర్వహణ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ 1988లో ఒడిశా రాష్ట్రం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించినప్పటి నుండి ఈ కార్యక్రమం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. సో ఈ JFM అనేటువంటిది మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించారంటే ఒడిశా రాష్ట్రంలో. ఎప్పుడంటే 1988లో. రైట్. ఇక అటవీ శాఖ అధీనంలో ఉండే క్షీణించిన అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టే స్థానిక సంస్థల ఏర్పాటుపై ఉమ్మడి అటవీ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ప్రతిఫలంగా ఈ సంఘాల సభ్యులు మధ్యవర్తిత్వ ప్రయోజనాల పేరుతో కలపేతర అటవీ ఉత్పత్తులు మరియు పండించిన కలపలో కొంత భాగాన్ని విజయవంతమైన రక్షణ పద్ధతి ద్వారా పొందుతున్నారు. ఓకే, ఇక చూడండి. భారతదేశంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియ నుండి నేర్చుకున్న పాఠం ఏంటంటే స్థానిక తెగలను ప్రతి చోట ఏదో ఒక విధంగా సహజ వనరుల నిర్వహణలో భాగస్వామ్యులను చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తేనే స్థానికంగా జరుగుతున్నటువంటి వనరుల పరిరక్షణ ఉద్యమానికి ఒక మేలు జరుగుతుంది అని గ్రహించటం జరిగింది. అంటే పునర్నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ విధ్వంసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని చెప్పి పేర్కొనటం జరిగింది. అయితే స్థానిక తెగలు నిర్ణయాధికారంలో ప్రధాన పాత్ర పోషించాలంటే ఇంకా సుదీర్ఘంగా కృషి చేయాల్సి ఉంది. అంటే మరి స్థానిక ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటే చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంది. సో అదన్నీ కూడా ప్రధానమైనది. ఇక ప్రజలు కేంద్రంగా ఉండే పర్యావరణ అనుకూలమైనటువంటి మరియు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఆర్థిక లేదా అభివృద్ధి కార్యకలాపాలను మాత్రమే ఆమోదించాలి. సో కాబట్టి ఇవంతా విజయవంతం కావాలంటే ప్రజల కేంద్రంగా ఉండే పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికంగా లాభదాయకమైన ఆర్థిక లేదా అభివృద్ధి కార్యకలాపాలను మాత్రమే ఇక్కడ ఆమోదించాలి. అప్పుడే ఈ యొక్క ఉద్యమాలకు మేలైనటువంటి ఒక ఉపయోగం అనేది ఉంటుంది. రైట్. మరొక ప్రధానమైన అంశం పవిత్రమైన వనాలు ఒక విభిన్న అరుదైన జాతుల సంపద. పవిత్రమైన వనాలు ఒక విభిన్న అరుదైన జాతుల సంపద. ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ప్రకృతిని రక్షించాలనే స్థానిక గిరిజనుల పురాతన విశ్వాసానికి ప్రతీక. అంతే కదండి. మనం చెప్పుకున్నాం మన దేశంలో స్థానికంగా గిరిజనులు అటవీ ప్రాంతాలను ఎక్కువగా ఉన్నారని, వారు ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ప్రకృతిని ఏ విధంగా పూజిస్తారు, చెట్లను ఏ విధంగా పూజిస్తారు, వారు ఎందుకు దాన్ని పూజిస్తారు అనే అంశాలను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ప్రకృతిని రక్షించాలనే స్థానిక గిరిజనుల పురాతన విశ్వాసానికి ప్రతీక. పవిత్ర వనాలు అంటే దేవదేవతల వనాలు. మన తెలంగాణ ప్రాంతంలో ఉంది వనదేవతలు సమ్మక్క సారక్కలు. అట్లానే పవిత్ర వనాలు దేవదేవతల వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేని సహజ అడవులను ఇటువంటి నమ్మకాలు సంరక్షిస్తాయి. అంటే అంతే కదా. ఆ అడవుల్లో ఈ యొక్క మూఢనమ్మకాలు అడవుల్లో ఉన్నటువంటి నమ్మకాలే ఆ అడవులను రక్షిస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ అటవీ భూములను లేదా విశాల అడవులలో కొంత భూభాగాలను స్థానిక ప్రజలు స్పృశించకుండా వదిలేశారు. అక్కడ మానవ కార్యకలాపాలను కూడా నిషేధించారు. అంతే కదండి. అక్కడ ఉన్నటువంటి ఆ అడవులలో స్థానిక ప్రజలను కూడా పోనీయకుండా ఆ మానవ కార్యకలాపాలను కూడా నిషేధించడం జరిగింది అలాంటి అటవీ ప్రాంతాలలో. కొన్ని సమాజాలు అనాదిగా సంరక్షించబడిన ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టును గౌరవిస్తారు. అంటే కొన్ని సమాజాలు అనాదిగా సంరక్షించబడిన ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టును గౌరవిస్తారు. ఉదాహరణకు తీసుకుంటే చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు సంతల్ మహువా అంటే బాసియాలా టిఫోలియా మరియు కదంబ అంతో కాఫలన్ కదంబ చెట్లను పూజిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. చోటా నాగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ముండా గిరిజన తెగవారు ఏ రకమైనటువంటి చెట్లను పూజిస్తారయ్యా అంటే సంతల్ మహువా మరియు కదంబ అనేటువంటి చెట్లను పూజిస్తారు. సంతల్ మహువా అంటే బాసియాలా టిఫోలియా మరియు కదంబ అంటే అంతో కాఫలస్ కదంబ చెట్లను వీరు పూజిస్తారు.
ఇక ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో చింత మరియు మామిడి చెట్లను పూజిస్తారు. ఒడిశాలోని మరియు బీహార్లోని గిరిజన తెగలు చింత అంటే టామరిన్ ఇండికా, అదేవిధంగా మామిడి మంగిఫెరా ఇండికా అనేటువంటి, అంటే మంగిఫెరా ఇండికా అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద మ్యాంగో, మామిడి, అదేవిధంగా చింత చెట్లకి టామరిన్ ఇండికా, ఈ చెట్లను పూజిస్తారు ఒడిశా మరియు బీహార్లోని గిరిజన జాతుల వారు. ఇక మనలో చాలామంది రావి చెట్టును మర్రి చెట్లను కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతే కదనా, రావి చెట్లు మరియు మర్రి చెట్లను కూడా మనం పవిత్రమైనటువంటి చెట్లుగా భావిస్తాం. ఇక భారతీయ సమాజం అనేక సంస్కృతులను కలిగి ఉంది. అవన్నీ ప్రకృతిని మరియు దాని సృష్టిని పరిరక్షించే సాంప్రదాయ పద్ధతులను కలిగి ఉంటుంది. సో భారతీయ సమాజం అనేక సంస్కృతులను కలిగి ఉంది. చెప్పుకున్నాం కదా, జీవ వైవిధ్యం ఒక పర్యావరణంలో కాదు, ఈ యొక్క మనకి సంస్కృతిలో కూడా అనేక రకాలైనటువంటి భిన్నాలు అనేవి ఉన్నాయి. అయితే అవన్నీ ప్రకృతిని మరియు దాని సృష్టిని పరిరక్షించే సాంప్రదాయ పద్ధతులను కలిగి ఉంటుంది. నీటి బుగ్గలు, పర్వత శిఖరాలు, మొక్కలు, జంతువులకు పవిత్ర లక్షణాలు ఉన్నాయని ఎల్లవేళలా నమ్మి పరిరక్షిస్తున్నారు. సో చూడండి, అంటే మన సమాజంలో మన సంస్కృతిలో భాగమే భిన్నత్వంలో ఏకత్వం అంట కదా, అనేక సంస్కృతులు ఉన్నాయి మనకి. ఆ సంస్కృతుల్లో భాగంగానే మనం నీటి బుగ్గలను అంటే నీటిని పూజిస్తాము. పర్వత శిఖరాలు, మొక్కలు, జంతువులకు పవిత్ర లక్షణాలు ఉన్నాయని ఎల్లవేళలా నమ్మి పరిరక్షిస్తున్నారు. దేవాలయాల వద్ద అనేక రకాల కోతులు, మకాక్, లంగూర్ గుంపులను చూస్తున్నావు. వాటిని ఆలయానికి భక్తులుగా భావించి పోషిస్తారు. సో వాటిని ఆలయానికి భక్తులుగా భావించి మనం ఆ కోతులను, ఆలయాల్లో ఉన్నటువంటి కోతులను కూడా మనం గౌరవిస్తాము, పూజిస్తాము. ఇక రాజస్థాన్లోని బిస్టోయ్ అనే గ్రామంలో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కృష్ణ జింక, దాని చింకార, నీల్గాయ్ గుంపులను, నెమలను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు. వాటికి ఎవరు హాని చేయరు. సో ఈ రాజస్థాన్లోని బిస్టోయ్ అనే గ్రామాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణ జింకలు, అదేవిధంగా నీల్గాయ్ గుంపులు, నెమలను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు. అంటే వారు మచ్చిక చేసుకున్నటువంటి జంతువుల్లో భాగంగానే చూస్తారు. వాటికి ఎవరో హాని చేయరు. ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి చెట్టు అని, తన మనుగడకు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తన ఉత్పత్తులను జీవితాంతం ఉచితంగా ఇస్తుంది. అన్ని జీవులకు రక్షణ ఇవ్వటంతో పాటు తనను నరకటానికి వచ్చిన వారికి కూడా నీడనిచ్చే నిస్వార్థ జీవి చెట్టు మాత్రమేనని గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 487లోనే ప్రకటించడం జరిగింది. చూడండి ఎంత గొప్పగా ఈ యొక్క గౌతమ బుద్ధుడు చెట్టు గురించి పేర్కొన్నాడు. అంటే చెట్టు అనేది అపరిమిత దయ మరియు దానగుణం కలిగినటువంటి ఏకైక జీవి అని, తన మనుగడకు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తన ఉత్పత్తులను జీవితాంతం ఉచితంగా ఇస్తూ అన్ని జీవులకు రక్షణ ఇవ్వటంతో పాటు తనను నరకటానికి వచ్చినటువంటి వారికి కూడా నీడనిచ్చేటువంటి నిస్వార్థ జీవి చెట్టు అని చెప్పి గౌతమ బుద్ధుడు అంత గొప్పగా ఆ చెట్టును పేర్కొనడం జరిగింది. అంటే మన సమాజంలో ఎప్పటి నుంచే కదా, మన సమాజంలో ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ చెట్లకు, నీటికి, అదేవిధంగా కొండలకు, గుట్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మనలో అంతర్భాగంగా వాటిని గౌరవిస్తూ మనం కాలాన్ని గౌరవిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని కూడా మనం గౌరవిస్తూ దాన్ని ప్రాచీన కాలం నుంచి కూడా వస్తూ ఉన్నాము. సో ఈ విధంగా జీవ వైవిధ్యం అనేది మనుగడ సాగిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో పెరిగినటువంటి అవసరాలతోటి మన ఈ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ విచక్షణారహితంగా చెట్లను నరకటం, అదేవిధంగా ఈ యొక్క జంతువులను వేటాడటం మొదలైన చేస్తూ ఉన్నాం. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.